ప్రయాణికులకు కష్టాలు తీర్చడానికి మాత్రం ఈరోజు 5 బస్సులను మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఒకసారి ఈ బస్సుల వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నియోజకవర్గానికి 5 బస్సులను ప్రయాణికుల కష్టాలు తీర్చడానికి మీరు ఈ బస్సులను ప్రారంభోత్సవం చేశారు. ఎట్లా ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఇంకెన్ని? చెన్నూరులో రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు బస్సు ఫ్రీ అని చెప్పి ఏదైతే పథకం ఇచ్చిండ్రో దీంట్లో ఎక్కువ ఎక్స్ప్రెస్ బస్సెస్ పెట్టినప్పుడే వాళ్ళకి లాభం పొందుతుంది. అందు గురించి ఈరోజు చెన్నూరు నుంచి హైదరాబాద్ వరకు ఒక ఎక్స్ప్రెస్ బస్సు పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇంకొక 4 బస్సులు అన్ని గ్రామాలలో టచ్ అయ్యేలాగా ఒక ప్లాన్ చేయమని చెప్పి డిఎం గారికి చెప్పడం జరిగింది. వారు అతి త్వరలోనే ఆ ప్లాన్ వేసి ఈ 4 బస్సెస్ కూడా దీని ద్వారా అన్ని గ్రామాలు చెన్నూరు నియోజకవర్గంలో కవర్ అవుతాయి. చెన్నూరు డిపోకు సంబంధించిన విషయంలో ఇప్పటికీ గత ప్రభుత్వంలో ఈ డిపోని చేయడం జరిగింది. మీరు ఇప్పుడు ఈ డిపో కావడానికి ఎలాంటి కృషి? గత ప్రభుత్వము కోర్టు కేసు ఉంది. నేను అదే అందరినీ అప్పీల్ చేస్తున్నాను, తొందరగా ఇది కోర్టు కేసు విత్డ్రా చేస్తే మన చెన్నూరుకి కూడా ఒక కొత్త బస్ డిపో వచ్చే అవకాశం ఉంది. బస్ డిపోకు సంబంధించిన విషయంలో కోర్టులో కేసు ఉన్నందున ఈ చెన్నూరు బస్ డిపోకు సంబంధించి పెండింగ్లో ఉంది. త్వరలోనే ఈ కేసును పూర్తి చేసి ఈ చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు బస్ డిపో కళను మాత్రం సహకారం చేస్తామని చెప్పి మనతో పాటు మంత్రి వివేక్ తెలిపారు.